ఇప్పుడు సికింద్రాబాద్లో మీరు ఒక హనుమంతుని దేవాలయం ధ్వంసం అయింది. ఏం చెప్పారు పోలీసులు? ఓ మతి స్థిమితం లేని కర్ణాటకకు చెందిన వ్యక్తి చేసిండు అని చెప్పారు. తర్వాత నా పార్లమెంట్లో వచ్చి సదాశివపేటలో ఒక హనుమంతుని గుడి ధ్వంసం అయింది. అదేదో మతి స్థిమితం లేనోడు పోయింది చేసిండు అన్నారు. రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ నేషనల్ హైవే మీద రుద్రవరం అనే విలేజ్ లో హనుమంతుని విగ్రహం ధ్వంసం అయింది. వీళ్ళంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి మతి స్థిమితం లేని వాళ్ళు వచ్చి 100 kilometers ట్రావెల్ చేసి వస్తుంటే వాడికి మధ్యలో మసీదు కనబడతలేదా? రోడ్డు మీదనే ఉంటాయి కదా మసీదులు. వాడికి దారిలో ఎక్కడ చర్చి కనబడతలేదా? 200 kilometers ఒక హనుమంతుని కూడా కనబడుతుందా? అంటే దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మౌనంగా చూసుకుంటూ ఉండాలి. మేము 100% ఉన్న హిందువులు మౌనంగా ఉండాలి. 10% లేని వాళ్ళు వచ్చి రోడ్ల మీద మా మసీదుని ముట్టొద్దు, మేము రోడ్డు మధ్యలో కడతామంటే సపరే కూకోవాలా? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఏ ప్రార్థనా మందిరం ఉన్నా తీసేయమన్నది. తీసేస్తాం, తప్పకుండా తీసేస్తాం, నిలబడి తీసేస్తాం, నిల్చోబెట్టి తీసేస్తాం సందర్భం వచ్చినప్పుడు. నువ్వు దాన్ని నియంత్రిస్తున్నట్టుగా తల్లి ఇంకేమంటావో నీ ఇష్టం. చట్టం ముందు అందరూ సమానం అనేది మేము చెప్పదలుచుకున్నాం, చెప్తాం, అదే మాట చెప్తాం.